అండి. మీ పేరు? ప్రవీణ్. ఎక్కడి నుండి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, అభిమానం, ఆప్యాయత, ప్రేమ. కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకుడు ఎక్కడ ఉన్నా కానీ అభిమానం అనేది గుండెల్లో ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది అన్న విన్ అయినందుకు? మళ్ళా వీళ్ళందరి మధ్య ఒక రేవంత్ రెడ్డి అనేది ఒక ఇష్టము, అందరు కలిసిపోతామని మేము అనుకుంటున్నాం. ఎక్స్పెక్ట్ చేసినారు ఎన్ని అనం సీట్లు వస్తాయని చెప్పి? 65 ఎక్స్పెక్ట్ చేసినారా మరి? ఆల్రెడీ వచ్చాయి కూడా. ఎక్స్పెక్ట్ చేసినారు ఎన్ని అనం వస్తాయని? మేము ఎక్స్పెక్ట్ 70-80 అనుకున్నాం, కొంచెం రాజకీయ పరిస్థితి వల్ల 65-70 వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని రోజులు ఉండే కదా, ఎట్లా అనిపించుండే? కేసీఆర్ ప్రభుత్వం నచ్చలేదా, లేకపోతే అసలు ఏం జరిగింది? ఓటమికి కారణం ఏమంటారు? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ ప్రభుత్వం గల కారణాలు, కేసీఆర్ రైతు బంధు, దళిత బంధు అనుకున్నాడు, ప్రజలు పట్టించుకోలేదు. ఇంతవరకు రేషన్ కార్డులు అనేది ఏమీ లేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాగానే చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయంగా అనుభూతి పొంది చంద్రబాబు నాయుడు గారు తిట్టడం చాలా దౌర్భాగ్యమైన విషయం. తెలంగాణలో ప్రజలు కూడా ఒకసారి కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. అందుకనే కాంగ్రెస్ లో ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నా కానీ అందరూ ఒకటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మేము ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి.